కూడా ప్రతి దానికి రూపాయితో ముడిపడి ఉంది. అలాంటి సమయంలో ఒక సామాన్య మానవుడు ఎదగాలంటే బయట సాధ్యం కాదు. పోనీ అప్పో సప్పో తీసుకొచ్చి ఏదైనా వ్యాపారం పెడదామన్నా ఇప్పుడు కాంపిటీషన్ ప్రకారం కూడా మనం ఎదగలేం. కానీ ఇప్పుడు మన చేతిలో ఉంది మా సక్సెస్ జర్నీ. వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. సో, ఈ ఆప్షన్ మీ చేతిలో ఉంది. ఈ ఆప్షన్ మీ చేతిలో ఉన్నప్పుడు నేను చాలా సీరియస్ తీసుకోవాలి ఈ బిజినెస్‌ని. ఎందుకంటే మార్నింగు 9కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6, 7కి వస్తే కష్టపడితే మహా అయితే వస్తే 400, 500, రూ. 1000 వస్తాయి. కానీ ఇక్కడ మీరు కనీసం ఖాళీ ఆడుతూ, పాడుతూ, నవ్వుతూ ఒక ఫ్రెండ్ సర్కిల్‌లో మంచి కలిసి బిజినెస్ చేస్తే మంచి ఇన్‌కమ్ తీసుకోవచ్చనమాట. ఓకేనా? మరి ఏ విధంగా ప్లాన్ ప్రజెంటేషన్ చేస్తే మార్కెట్‌లో రిసీవ్ చేసుకుంటారు? ఏ విధంగా చెప్తే జనాలు నచ్చుద్ది అనేది ఇప్పుడు నేను ప్లాన్ ప్రజెంటేషన్ చేయబోతున్నా. కాబట్టి నేర్చుకోండి. లెర్న్‌లో ఎల్ తీసేస్తే ఎర్న్ వస్తుంది. అందరూ మాక్సిమం బిజినెస్‌లోకి రాంగానే ఎర్న్ మీద ఫోకస్ చేస్తారు. కానీ మీరు చేయవలసింది ఎర్న్ మీద గాదు, సంపాదన మీద గాదు, నేర్చుకోవడం మీద ఫోకస్ జేయాలి. ఎందుకంటే అవతల వాళ్ళు కొన్ని కొన్ని క్వెషన్‌లేస్తే మీరు సమాధానం చెప్పలేకపోతే వీళ్ళకి క్లారిటీ లేదు. నాకేం చెప్తారన్న విధంగా ఉంటది. మీరెప్పుడైతే ఇందులో మాస్టర్ అవుతారో మీరు కని, విని ఎరుగని విధంగా మంచి ఇన్‌కమ్ తీసుకోవచ్చనమాట. రైట్. సో, మనం ఫస్ట్ టైమ్ కలుసుకున్నాం గాబట్టి మనందరం గూడా కంపెనీ మనకు వెల్కమ్ చెప్తుంది. సో, మన కంపెనీ పేరేంటంటే మా సక్సెస్ జర్నీ. అంటే మన విజయ ప్రయాణం. కంపెనీ పేరున విజయం ఉందనమాట. ఏ జర్నీ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ మైల్స్ బిగినింగ్ విత్ సింగిల్ స్టెప్స్. అంటే ఎన్ని వేల ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతో మొదలవుతది. సో, మీరేసే ఇప్పుడు ఒక్క అడుగు కొన్ని వేల మైళ్ళ ప్రయాణం మీరు ఎంఎస్‌లో జేసుకోవచ్చనమాట. అయితే మన కంపెనీ ఎక్కడుంది సార్ అంటే హైదరాబాద్‌లో ఉంది. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 21/10/2021లో స్టార్ట్ అయింది. అంటే మన కంపెనీ స్టార్ట్ అయ్యేప్పటికి 5 ఇయర్స్ అనమాట. మీరు కొంచెం ఫ్రీ అయిన తర్వాత యూట్యూబ్‌కెళ్ళి మా సక్సెస్ జర్నీ కొట్టగానే మన కంపెనీ ఒక ఛానెల్ ఓపెన్ అయితది. అండ్ మన అఫీషియల్ వెబ్‌సైట్ maMSZ.in. సో, మన కంపెనీ విజన్ అండ్ మిషన్ ఏంటంటే ఎలాగైనా సరే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సామాన్య మానవుడిని ఒక ధనవంతుడిలాగా, ఒక వ్యాపారవేత్తలాగా మార్చాలన్నదే మన కంపెనీ యొక్క డ్రీమ్. ఆల్రెడీ భగవంతుడి పుణ్యం అని చెప్పేసి కొన్ని కొన్ని రాష్ట్రాలలో రన్ అవుతుంది. ఇక డ్రీమ్ ఏందంటే జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి పోవాలన్నది మన కంపెనీ యొక్క లాంగ్ విజన్. సో, మంచి పనులు కొన్ని లేట్ అయితాయేమో కానీ 100% గమ్యాన్ని చేరుకుంటాం. ఎందుకంటే మన సంకల్ప బలం గొప్పదైనప్పుడు భగవంతుడే మన చెయ్యి పట్టి నడిపిస్తాడు. ఇది నేను బాగా నమ్ముతాను. మనం చేసే పని సంకల్ప బలం బలంగా ఉండాలి. ఏదైనా అనుకున్నామంటే బలంగా మనం అలుపెరుగని సైనికుల్లాగా మనం కష్టపడితే ఖచ్చితంగా దేవుడే మనకు చేయందించి తీసుకెళ్తాడనమాట. కాబట్టి 100% మన కంపెనీ మన గమ్యాన్ని చేరుకుంటుంది. ఇక నెక్స్ట్ జనరల్‌గా ఏందంటే ఇది ఏ ఇండస్ట్రీ అంటే దీన్ని మనం డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అంటాం. ఎలాగైతే ఫార్మా ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్స్, షాప్స్ ఏ విధంగా అయితే ఇండస్ట్రీ ఉందో మన ఇండస్ట్రీని ఏమంటారంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అంటాం. అట్ ద సేమ్ టైమ్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటాం ఈ ఇండస్ట్రీని. అదే విధంగా మన కంపెనీ యొక్క ట్రాక్ చూద్దాం. ఈ ట్రాక్ తెలియాలా జనానికి. మన కంపెనీ యొక్క ట్రాక్ ఏంటి? ఏ విధంగా ఉందంటే మన కంపెనీ స్టిల్ ఇవాల్టి వరకు కూడా క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తుంది. వారంటీ ఏ విధంగా అయితే బయట వస్తువులకు వారంటీ ఉందో మన కంపెనీ కూడా వారంటీ ఇచ్చేసింది. అండ్ ఫుల్‌గా గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ప్రకారంగా డైరెక్ట్ సెల్లింగ్ గైడ్‌లైన్స్ ప్రకారంగా నడుస్తుంది. అండ్ మన కంపెనీ ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ. ఎవరైతే మన మాస్ సక్సెస్ జర్నీ కంపెనీ స్థాపించారో వాళ్ళకు 6 సంవత్సరాల నెట్వర్క్ మార్కెటింగ్ మీద అనుభవం ఉందన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ మన కంపెనీ స్టార్ట్ అయ్యి ఇయాల్టికి 5 ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర. అదే విధంగా మన కంపెనీ డే ఫస్ట్ నుంచే ప్రతి ఒక్క లీడర్‌కి హైయర్ బెనర్ ఇస్తుంది. ఓకేనా? ఐడీ తక్కువ కాస్ట్‌తోనే హైయర్ బెనర్ ఇస్తుంది కంపెనీ. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ డైలీ పేమెంట్స్ ఎప్పటి పేమెంట్ అప్పుడే క్లియర్. మామూలుగా జనరల్‌గా ఏ కంపెనీ అయినా వారం పేమెంట్, నెల పేమెంట్‌కి ఇస్తారు. కానీ మన కంపెనీ ఏందంటే ఈరోజు బిజినెస్ చేయి, తెల్లారి పేమెంట్ ఎత్తుకుంటుంది. అండ్ ద ఫైనల్ వచ్చేసి థౌసండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఎంపవర్డ్. అంటే ఇయాల మన కంపెనీలో కొన్ని వేల మంది కుటుంబాలు ఆర్థిక పరంగా స్థిరపడుతున్నారు. వాళ్ళు వేలు కాదు లక్షలు తీసుకుంటున్నారు. ఇక మీరు చెప్పండి లక్షలు తీసుకుంటున్నప్పుడు వాళ్ళు మన కంపెనీతో కొన్ని వేల కుటుంబాలు లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నప్పుడు మనం సంపాదించలేమా? మరి మనం కూడా మా సక్సెస్ జర్నీ కంపెనీని సీరియస్ తీసుకొని మనం ఎదగలేమా? ఆలోచన చేయండి. అండ్ ఇంకో విషయం ఏందంటే అసలు నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు సెలబ్రిటీస్ ప్రమోట్ చేయరు. కానీ మన కంపెనీని సెలబ్రిటీసే ప్రమోట్ చేశారు. ఈరోజు సుమన్ గారు, జబర్దస్త్ వినోద్ గారు, అప్పారావు గారు, షేకింగ్ శేష్ గారు, గడ్డ నవీన్ గారు. ఎందుకంటే మన కంపెనీలో లీడర్లు డే ఫస్ట్ నుంచే మంచి ఇన్‌కమ్ తీసుకుంటూ మంచి పొజిషన్‌లో ఉన్నారు కాబట్టి మన కంపెనీ యొక్క ట్రాక్ నచ్చి
వాళ్ళు ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించిన వీడియోస్ యూట్యూబ్‌లో చెక్ చేసుకోవచ్చనమాట. అండ్ లీగాలిటీ చూసుకున్నట్టయితే మన కంపెనీ లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఎంసీఏ, జీఎస్టీ, పాన్, టాన్, లేబర్, ఉద్యమ, ఐఎస్‌ఓ అండ్ ట్రేడ్ లైసెన్స్. అంటే ఒక వ్యవస్థ మొదలుపెట్టాలంటే ఏమేం లీగల్ డాక్యుమెంట్ కావాలో అవన్నీ మన కంపెనీకి ఉన్నాయి. అండ్ ఎంఎస్ హోమ్ అప్లయన్స్, ఓపీసీ, ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్ట్ అనమాట ఇవి. సో టీవీస్, మంచాలు ఇవన్నీ ఉన్నాయి. సో ఇవేందంటే మనం ఆల్రెడీ మనం కొన్ని కంపెనీలతో టై అప్ అయినాం. ఉదాహరణకు మిరాయ్, గోద్రేజ్, వైర్‌పూల్, ఒనిడా, టాటా, లక్ష్మి, సూర్యకృష్ణ, ఎకోబ్రష్. సరే ఏ కంపెనీతో టై అప్ అయినా పక్కన పెడితే ఏదున్నా సరే మన కంపెనీ త్రో వస్తది కాబట్టి మన కంపెనీ లోగేసి పంపుతారు ప్రతి వస్తువు మీద. వారంటీ అయినా మన కంపెనీ ఇయ్యాల్సిందే. సంపాదించుకున్న విషయమైనా మన కంపెనీ ఇయ్యాల్సిందే. ఓకేనా? మరి ఇవన్నీ వస్తువులు మనకి ఎక్కడ దొరుకుతాయి? బయట జనరల్‌గా చెక్ చేసుకుందాం. ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి మనకు? పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో. బిగ్ ఎలక్ట్రానిక్ షాపులు అండ్ ఆన్‌లైన్ షాపింగ్‌లల్ల పెద్ద పెద్ద షాపులల్ల రిటైల్ షాపులు దొరుకుతా ఉంటాయి. మరి దొరికినప్పుడు మనం బయట షాపింగ్ చేసినప్పుడు మనకు వస్తువుతో పాటు ఏమైనా బెనిఫిట్స్ దొరుకుతున్నాయా? అప్పటికప్పుడు మనకేమైతే డిస్కౌంట్ అవి ఇస్తాడు. ఏమైనా సంపాదించుకునే అవకాశం దొరుకుతుందా? దొరకదు. మీకో విషయం ఏందంటే బయట షాపింగ్ చేయడం వల్ల మీకొక లాజిక్ మీ మీద బరువు పడుతుంది. ఏం బరువు పడుతుందంటే ఒక వస్తువు ఉదాహరణకు మనం టీవీ తీసుకున్నట్టయితే టీవీ ఉదాహరణకు కంపెనీ కాడ 10,000 తయారవుతుంది. కానీ మన చేతికొచ్చేసరికి 15,000 అయితుంది. మరి ఆ మధ్యన రూ. 5,000 ఎడిపోయినాయి. ఎడిపోయినని మనం చెక్ చేసుకున్నట్టయితే మధ్యలో సీఎఫ్ ఏజెంటు అండ్ డిస్ట్రిబ్యూటరు అండ్ డీలరు, రిటైలర్స్ అని చెప్పేసి వీళ్ళున్నారు. వీళ్ళు తలాకింత షేర్ చేసుకొని 10,000కి తయారైన వస్తువు మనకు 15,000కి అమ్ముతున్నారు. ఓకేనా? ఇది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మనం బయట వస్తువు కొనుక్కోవడం వల్ల మీడియేటర్స్ బాగుపడుతున్నారు. వాళ్ళందరి భారం మొత్తం మనం నెత్తినేసుకొని ఒక వస్తువు కొనుక్కొని మన కస్టమర్ లాగానే మిగిలిపోతున్నాం. మీరు ఎన్ని సార్లు బయట షాపింగ్ చేసినా కస్టమర్లు మాత్రమే. ఓకేనా? అయితే ఇప్పుడు కంపెనీ ఏమంటుందంటే నేను మధ్యన దళాలను తీసేస్తా. డైరెక్ట్‌గా కంపెనీ కాంచి కస్టమర్ చేయికి నేను వస్తువు ఇచ్చేస్తా. అక్కడ 5,000 ఏ మిగిలితే ఉన్నాయో ఆ రూ. 5,000 నేను మీకిస్తా అంటుంది కంపెనీ. ఎగ్జాంపుల్. అంటే ఆ మధ్యన రూ. 5,000 వాళ్ళకెవరికీ ఇయ్యకుండా నేను మీకిస్తా. అయితే మీరేం జేయాలిక్కడ? బయట ఎక్కడెక్కడో ఎన్నో సార్లు షాపింగ్ జేసి ఉన్న వాళ్ళని ఉన్నోని జేస్తున్నాం గదా! ఆ షాపింగ్ ఏదో మీరిక్కడ ఒక్కసారి చేయటం వల్ల కంపెనీ మనకేమంటుంది? క్వాలిటీ ప్రొడక్ట్‌లు ఇస్తా అంటుంది. వారంటీ ఇస్తా అంటుంది. డిస్కౌంట్స్ ఇస్తా అంటుంది. అదే విధంగా మనకు సంపాదించుకునే అవకాశం ఇస్తా అంటుంది. మరిక్కడ బయట చేసే షాపింగ్ ఏదో మన దగ్గర ఒక్కసారి షాపింగ్ జేయటం వల్ల మనకేమన్నా నష్టం జరుగుతుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మనం ఏం చేయట్లే. బయట చేసే షాపింగ్ ఏదో మన దాంట్లో చేస్తున్నాం. జస్ట్ షాప్ చేంజ్ చేస్తున్నాం అంతే. మన సంవత్సరానికోసారి ఎలాగో 6 నెలలకోసారి ఇంట్లో కావాల్సిన వస్తువులు మనం షాపింగ్ చేస్తూనే ఉంటాం గదా! అదేదో మనం ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ షాపింగ్ చేయడం వల్ల మనకు నష్టం జరిగేది ఏం లేదు. మనకు ఒరిగేది కూడా ఏం లేదు. ఇంకా మనకు సంపాదించుకునే అవకాశం దొరుకుద్ది. ఓకేనా? మరి సంపాదించుకునే అవకాశం వరకు ఎలా దొరుకుతది? ఏ విధంగా ఇన్‌కమ్ తీసుకోవాలనేది మీకిప్పుడు చెప్తా. రైట్. యాడ్స్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే టీవీలో యాడ్స్ చూస్తా ఉంటాం. ఎవరైతే 'నాగార్జున' గాని, ఇప్పుడు మా 'ధోని' గారు గాని, తర్వాత 'మహేష్ బాబు' గారు గాని, హ్మ్. తమిళ్ యాక్టర్స్ 'విజయ్ సేతుపతి' గాని, వీళ్ళందరూ ప్రొఫెషనల్స్ యాడ్స్ చేయడమేనా? కాదు కదా! సినిమాలో యాక్ట్ చేస్తా ఉన్నారు. సినిమాలో యాక్ట్ చేస్తూ వాళ్ళు సైడ్‌గా కొన్ని యాడ్స్ చేస్తున్నారు. మరి ఈ యాడ్స్ భారం మొత్తం మీద కూడా మన ఎవరి మీద పడుతుంది? ఎవరి మీద పడతది? మనలాంటి సామాన్య మానవుల మీద పడతది. మరి వాళ్ళు ఏమన్నా వేలు తీసుకుంటారా? లక్షలు తీసుకుంటారా? కోట్లు తీసుకుంటారు. ఒక్క యాడ్‌కి మినిమమ్ 100,00,00,000, 50,00,00,000 పైనే తీసుకుంటారు. మరి ఆ భారం మొత్తం మీద ఎవరి మీద పడుతుంది? మన మీద పడతది. అంటే చూసారా? వాళ్ళే గాదు వీళ్ళ భారం మొత్తం మీద కూడా మన కూడా పడుతుంది. మరి వాళ్ళ యాక్టింగు, వాళ్ళ క్రికెట్ వాళ్ళు చేస్తూ ఒక సైడ్‌గా ఒక యాడ్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఒక బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నారు. ఓకేనా? మరి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నప్పుడు వాళ్ళు చేసే పని ఇక్కడ మనం ప్రమోట్ చేయబోతున్నాం. మరి ఇక్కడ మనం ప్రమోట్ చేస్తున్నప్పుడు మనకింకేమన్నా నష్టం జరుగుద్దా? జరగదు. జరగకపోగా మనం ఒక సెలబ్రిటీ లాగా మన బ్రాండ్ మనం ప్రమోట్ చేయటం వల్ల కంపెనీ మనకు కమిషన్ ఇస్తా అంటుంది అంతే. సో, అదే మాదిరి ఇక్కడ మీరు గూడా మీ పని మీరు చేసుకుంటూ ఏ విధంగా అయితే సెలబ్రిటీస్ పార్ట్ టైమ్‌గా వాళ్ళు పెద్ద పెద్ద బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నారో మీరు గూడా చేయవలసిన పనేంటంటే మన బ్రాండ్ మీరు ప్రమోట్ చేయాలి. ఓకేనా? మన బ్రాండ్ మనం ప్రమోట్ చేస్తే కంపెనీ మనకు కమిషన్ ఇస్తా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకు అంటే మన కంపెనీ కాన్సెప్ట్ ఏంది? ఉన్న వాళ్ళని ఉన్నోని చేసే బదులు మనలాంటి వాళ్ళకు కంపెనీ అవకాశం ఇచ్చి
పేదవాడిని ధనవంతుడు చేయాలనేది మన కంపెనీ లక్ష్యం కాబట్టి నేను మీకు అవకాశం ఇస్తా. మన దాంట్లో సెలబ్రిటీస్ ఎవరు లేరు. వాళ్ళు మొహమాటం లేకుండా ఏ విధంగా అయితే టీవీలో ప్రమోట్ చేస్తున్నారో మీరు గూడా మీ ఇన్‌కమ్ కోసం డోర్ టు డోర్ ప్రమోట్ చేసుకోండి. మీరే డబ్బు సంపాదించుకోండి అని చెప్పేసి మన కంపెనీ మనకు అవకాశం ఇస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇందులోకి రావాలంటే మన కంపెనీ ఏముంది? ఫస్టు వన్ టైమ్ షాపింగ్ చేయమన్నది అంతే. అంటే బయట ఎన్నో సార్లు షాపింగ్ చేసి, ఆ ఉన్న వాళ్ళని ఉన్నోని చేసే బదులు ఇందులోకొచ్చి వన్ టైమ్ షాపింగ్ చేయమంటుంది. అంతే. మరి ఈ వన్ టైమ్ షాపింగ్ గూడా మనకు ఉపయోగపడే వస్తువులు ఉన్నాయా? లేవా? అనేది గూడా మనం చెక్ చేసుకుందాం. నంబర్ 1 ఫోకస్. మన కంపెనీ ఏం చేసిందంటే మన మీద డబ్బే కాదు మన ఆరోగ్యం మీద ఫోకస్ చేసింది. జనాలు బయట కరెక్ట్ అవేర్‌నెస్ లేక క్యాన్ వాటర్ తాగుతా ఉంటారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ క్యాన్ వాటర్ తాగటం వల్ల ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు. కానీ 50 ప్లస్ ఏజ్ ఉన్నోళ్ళకి ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులొస్తుంటాయి, నడుము నొప్పులొస్తుంటాయి. ఆళ్ళలో ఎటువంటి డౌట్ లేదు. ఓకేనా? మన బాడీలో రక్తం ఎంత ఇంపార్టెంటో వాటర్ శాతం కూడా అంతే ఇంపార్టెంట్ అని మన కంపెనీ ఏం చేసిందంటే ఆక్సిజన్ వాటర్. ఇప్పుడున్న కాలంలో మన ఆక్సిజన్ వాటర్ తాగాల. ఆక్సిజన్ వాటర్ తాగడం వల్ల హెల్త్‌కి ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నది అనేది నేను చెప్పడం కాదు. మీరు గూగుల్‌లో చెక్ చేసుకోవచ్చు. లేదా యూట్యూబ్‌లో చెక్ చేసుకోవచ్చు. అయితే మన దాంట్లో ప్రెజెంట్ 3 రకాల వాటర్ ఫిల్టర్‌లున్నాయి. ఒకటొచ్చేసి ఎంఎస్‌జే ఆక్సిజన్ యాంటీ బ్యాటిల్ వాటర్ జార్. ఇది మన ఓన్ బ్రాండ్ అన్నమాట. దీంట్లో ఖాళీ బోర్ వాటర్ పోయంగానే మనకు ఆక్సిజన్ మారిపోద్ది అంతే. ఇది మనకు 5 లీటర్ల కెపాసిటీ ఉంటుంది. 1 ఇయర్ వారంటీ వస్తుంది. ఓకేనా? కాకపోతే మనకి ఇది 8,000 లీటర్లు అవుతది. మనం క్యాండిల్ మార్చుకుంటే సరిపోద్దనమాట. దీన్ని వాడటం వల్ల ఇంకో ఉపయోగం ఏందో తెలుసా? కరెంట్ అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ ఇంకో 2 వాటర్ ఫిల్టర్ ఉన్నాయి. బట్ ఈ 2 వాటర్ ఫిల్టర్‌లో మనం ఏది వాడాలన్నా సరే మనకు ఇంట్లో పైన ట్యాంక్ ఉండాలి. కిచెన్‌లో ట్యాప్ ఉండాలి. కరెంట్ గావాలి. ఓకేనా? అదే విధంగా కిచెన్ కాంబో ప్యాక్ అని చెప్పేసి ఈ 2 కిచెన్‌కి సంబంధించిన ఐటెమ్స్ అన్నమాట. హోమ్ కాంబో ప్యాక్ అని ఈ 3 కలిపి ఒక సెట్ ఉన్నాయి. కిచెన్ కాంబో ప్యాక్ 2 అని చెప్పేసి ఈ 3 కలిపి ఒక సెట్టు అండ్ సేఫ్టీ కాంబో ప్యాక్ అని చెప్పేసి ఈ 3 కలిపి ఒక సెట్ ఉన్నాయి. అదే మాదిరి మ్యాట్రెస్. ఈ మ్యాగ్నెటిస్ మ్యాట్రెస్ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాల్సింది. ఎందుకంటే ఈ మ్యాగ్నెటిస్ మ్యాట్రెస్ గనుక మన ఇంట్లో ఉంటే 100% మన ఇంట్లో ఒక డాక్టర్ ఉన్నట్టే. ఇది నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. నేను ఎక్కువ లాంగ్ డ్రైవ్ చేయడం వల్ల కొంచెం బ్యాక్ పెయిన్ రావడం వల్ల మన డాక్టర్ గారిని కలవడం జరిగింది. ఆర్థోపెడిక్ డాక్టర్‌ని. కలిస్తే అతను మెడిసిన్‌తో పాటుగా మీరు మ్యాట్రెస్ వాడండి అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు. ఈ మ్యాట్రెస్ మనకు 5x6 సైజ్ ఉంటుంది. అండ్ 2 పిల్లోస్ కూడా ఫ్రీగా వస్తాయి మనకు దీంతో పాటుగా. ఇది అంగుళం మందం మాత్రం ఉంటుందన్నమాట. ఈ మ్యాట్‌ని మనం మంచం మీద గాని, లేదా నేల మీద గాని యేసుకొని పడుకుంటే మీకొచ్చే బెనిఫిట్ ఫస్టు బ్యాక్ పెయిన్ రిలీఫ్ అయితది. అదే విధంగా ఏదైనా బాడీ పెయిన్స్ ఉన్నా తగ్గిపోతది. అండ్ స్ట్రెస్ తగ్గిపోతది. బ్లడ్ సర్క్యులేషన్ జరిగిపోతది. బీపీ కంట్రోల్‌కొస్తది. థైరాయిడ్ కంట్రోల్‌కొస్తది. డయాబెటిస్ షుగర్ కంట్రోల్‌కొస్తది. అదే విధంగా సెక్సువల్ డిజార్డర్ ఉన్నా సరే క్లియర్ అయిపోద్దనమాట. అంటే చూసారా? ఒక్క ప్రొడక్ట్ వల్ల ఎన్ని రకాల ఉపయోగాలున్నాయో. ఇది మనకు యాక్చువల్‌గా 13,000 ఎంఆర్‌పీ ఉంటే మనకు కేవలం ఆఫర్ కింద 78,50కి వస్తది. అదే విధంగా 2 బర్నర్ హెవీ బాడీ ఉంది. 4 బర్నర్ హెవీ బాడీ ఉంది. అదే విధంగా మంచాలు 6x4 కాంచి మొదలు పెడితే 6x6 కింగ్ సైజు, క్వీన్ సైజు అండ్ దివాన్ కాట్ మంచం ఉంది. దాంతో పాటుగా పరుపు కూడా వస్తది. 2 పిల్లోస్ కూడా ఫ్రీగా వస్తాయన్నమాట. ఇక నెక్స్ట్ టీవీలు 32 ఇంచుల కాంచి మొదలు పెడితే 75 4K టీవీస్ ఉన్నాయి. 6.5 కేజీ ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ ఉంది. అండ్ 7 కేజీ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ ఉంది. అదే విధంగా 1 టన్ ఏసీ ఉంది. 2 టన్ ఏసీ ఉంది. ఫ్రిడ్జ్ ఉంది. ప్రెజెంట్ ఫైనల్‌గా మనకు ఐరన్ బీరువా, డ్రెస్సింగ్ టేబుల్ కలిపి ఒక సెట్ ఉంది. అంటే ప్రెజెంట్ మన దగ్గర 18 రకాల వస్తువులున్నాయి. ఇంకా ముందు ఏమైనా యాడ్ అయితే చెప్పలేం. ఇది ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అన్నట్టు. అయితే ఇప్పుడు మనకు చూపించిన ఈ 18 రకాల వస్తువులు ఇప్పుడు మనం కొనవలసిన పని లేదు. ఎన్ని కొంటే చాలు? ఒక వస్తువు కొంటే చాలు. ఇక్కడ మనం అనుకున్నాం ఆల్రెడీ షాప్ చేంజ్ చేస్తున్నాం అంతే. మనం స్పెషల్‌గా ఏదో పెట్టడం లేదు. షాప్ చేంజ్ చేస్తున్నాం. అయితే నేను ప్రతిసారి చెప్తా ఉంటే మన దాంట్లో ట్రెండింగ్ ప్రొడక్ట్ ఒకటుంది. అదే వాటర్ ఫిల్టర్ ఆక్వాగార్డ్. ఇదొచ్చేసి మనకు 16 లీటర్లకి ఇది మీరు కొనాలని రూల్ ఏం లేదు. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. అసలు మీ ఇంట్లో గనక వాటర్ ఫిల్టర్ లేకపోతే ఖచ్చితంగా ఇది ఫిట్ చేసుకోండి. ఇది ఇంట్లో ఉంటే ఆరోగ్యంగా ఉంటారు మీరు ఫ్యామిలీ గూడా. అలా డౌటే లేదు. ఎందుకంటే ఈ వాటర్ ఫిల్టర్ 1 ఇయర్ వారంటీ వస్తది. మనకు ఆర్‌ఓ, యూవీ, యూఎఫ్, టీడీఎస్ అడ్జస్టర్, నాఫ్లైన్ కాపర్ క్యానల్ ఉంటుందన్నమాట. మనకు 16 లీటర్ కెపాసిటీ ఉంటుంది. అయితే మనది ఇది ఎంఆర్‌పీ రేట్ 12,000 చిల్లర ఉంటే కానీ ఆఫర్ కింద రూ. 10,910 వస్తది. అయితే కంపెనీ ఏమంటుంది తెలుసా? మీరు ఇందులోకి రావడం ఐడీ ఫ్రీయే. రిజిస్ట్రేషన్ ఫ్రీయే. కానీ మీరు ఐడీ యాక్టివ్ చేసుకుంటేనే మీ అండర్‌లో చేసే బిజినెస్ మీకు యాడ్ అవుతది. అయితే రూ. 10,910 ఉంటే ఈ వాటర్ ఫిల్టర్ కొనుక్కొని రండి అంటుంది కంపెనీ. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. మీరు ఏం కొంటారో తర్వాత సెకండరీ గాని ఎగ్జాంపుల్. ఎప్పుడైతే మీరు ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టారో రావడానికి ఓ వారం పడతది. ఓ 10 డేస్ పడతది. లేదా 2 వీక్స్ పడతది. అది డెస్టినేషన్ బట్టి.
అది వచ్చిన తర్వాత మళ్ళీ మన టీమ్ వచ్చి మన కాంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. మన టీమ్ అంటే ఎవరు లేరు. మీ అప్లయన్స్ వచ్చి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. ఏమని? ఎలా ఉంది వాటర్ ఫిల్టర్? సాటిస్ఫై‌గా ఉన్నారా లేదా? ఎందుకంటే బయట వస్తువు ప్రమోట్ చేయాలంటే ఎవరు కావాలి? సెలబ్రిటీస్ ఇందాక చూపించిన మీకు. కానీ ఇక్కడ మన వస్తువు మనమే ప్రమోట్ చేసుకోవాలి. ఎందుకో తెలుసా? మనొక సెలబ్రిటీ. గుర్తుపెట్టుకోండి. నాకు సందర్భం వచ్చింది మీకు చెప్తున్నా. టాయిలెట్ క్లీన్ చేసే ఒక ప్రొడక్ట్ 'అబ్బాస్' ప్రమోట్ చేసినప్పుడు ఆయనకు లేని సిగ్గు మన మార్కెట్‌లోకెళ్ళి మన వాటర్ ఫిల్టర్ 10,000 విలువ చేసే వాటర్ ఫిల్టర్ ప్రమోట్ చేస్తానికి మనకు సిగ్గుపడవలసిన అవసరం లేదు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. కాబట్టి మన సెలబ్రిటీస్, మన కంపెనీ మన సెలబ్రిటీ చేసేసింది ఈరోజు. అవునా కాదా? ఒక బ్రాండ్‌ను ప్రమోట్ చేసే డబ్బులు మనకిస్తుందంటే మనం ఒక సెలబ్రిటీ కాకపోతే ఏంటది? ఒకసారి ఆలోచన చేయండి. ఇంతకన్నా గొప్ప అవకాశం దొరుకుతదా? సరే ఓకే. ఎప్పుడైతే వాటర్ ఫిల్టర్ మన ఇంటికొస్తదో మన టీమ్ వచ్చి మన కాంచి ఫీడ్‌బ్యాక్ తీసుకొని సంబంధించిన వీడియోస్ అనేది యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తారు మన యూట్యూబ్ ఛానెల్‌లో. ఆల్రెడీ యూట్యూబ్‌లో ప్రమోట్ చేసిన వీడియోస్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు. ఇదొక భాగం. అయితే కొంతమంది ఏమంటారంటే, "సార్ బావుంది. ఈ చూసిన ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ మొత్తం గూడా నాకు ఏదో ప్రొడక్ట్ అవసరం ఉంది. కాదంటలేదు. కానీ ఉన్న ఫలంగా 10,000, 7,000, 8,000, 15,000 పెట్టే స్తోమత నా దగ్గర లేదు సార్. కాకపోతే నాకు బిజినెస్ జేయాలని తపన ఉంది. ఇంకేమన్నా తక్కువ కాస్ట్‌లో ఐడీ లేదా సార్? అది నా కోసం చూడరాదురా? చూడండి కొంచెం" అని గనక కంపెనీ అడిగింది గాబట్టి కొంతమంది వాళ్ళ గురించి గూడా మన కంపెనీ ఆలోచన జేసి 2 ఇన్ 1 బంపర్ ఆఫర్ పెట్టింది. ఏందో తెలుసా 2 ఇన్ 1 బంపర్ ఆఫరు? ఖాళీ మీరు రూ. 6,300 పే జేసి సూట్ క్లాత్‌ని కొనుక్కోండి అంటుంది. ఎందుకు సార్ సూట్ క్లాత్? మన కంపెనీ డ్రెస్ కోడ్. రేపొద్దున మీరు 18 రకాల వస్తువులు కొన్నా సరే, మన కంపెనీ పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరది కొనుక్కోవాల్సిందే. తర్వాతనే కొనాల్సిందే. మరి ఆ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ మళ్ళీ ఈ వస్తువు 2 కొనే బదులు అదేదో కనీసం మీరు సూట్ క్లాత్‌ని కొనుక్కొని రండి అంటుంది. రూ. 6,300 పే చేస్తే మనకు సూట్ క్లాత్ వస్తది. ఆ సూట్ క్లాత్ కూడా విత్ జీఎస్టీ బిల్లుతో సహా మన ఇంటికి పంపిస్తారు. కొంతమంది ఏమంటారంటే, "సార్ నాకు సూట్ క్లాత్ ఏమొద్దు." అన్నీ గూడా మళ్ళా మన కంపెనీ లేడీస్ గురించి ఆలోచించి 3 ఫ్యాన్సీ పట్టు శారీస్ అవి ఇస్తా అంటుంది మన కంపెనీ. సేమ్ 6,300 ఓకేనా? ఈ మూడిటి గూడా జీఎస్టీ బిల్లుతో సహా వస్తది. అంటే మన అమౌంట్‌కు పే చేసి ప్రొడక్ట్‌లు కొంటున్నట్టే. కాకపోతే మన కంపెనీ 2 ఇన్ 1 బంపర్ ఆఫర్ అని చెప్పిన కదా! ఇంకో బంపర్ ఆఫర్ ఏం చెప్పిందంటే, మీరు 6,300 సరిపడా సూట్ క్లాత్ కొన్నరు. లేదా శారీస్ కొన్నరు. అయినా సరే మళ్ళా మీకు ఏం ఆఫర్ ఇస్తున్నాయా అంటే 5,000 క్యాష్ బ్యాక్ వోచర్ ఆఫర్ ఇస్తున్నా. ఎందుకు? రేపు ఫ్యూచర్‌లో మీరు 18 రకాల వస్తువులు ఏమన్నా కొంటే గనక దాంట్లో మీకు రూ. 5,000 మైనస్ చేస్తా. ఇందాక మనం 10,000 చిల్లర వాటర్ ఫిల్టర్ అనుకున్నాం గదా! ఖాళీ రూ. 5,000 మైనస్ చేసి రూ. 5,910 పే చేసినా సరే మీకు వాటర్ ఫిల్టర్ పంపిస్తా అంటుంది. చూసారా? ఒక అమౌంట్ మీద మీకు ఈ ప్రొడక్ట్ ఇచ్చి మళ్ళా అదే అమౌంట్ మళ్ళీ అక్కడ మేనేజ్ చేస్తుంటే ఇంత మంచి సిస్టము, ఇంత మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్ ఎవరైనా ఇస్తారా? చెప్పండింగ. మన కంపెనీ ఆఫర్ ఇస్తుంది, డిస్కౌంట్ ఇస్తుంది, క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ మన కంపెనీకి ఫ్రీగా మనకు ఒక ఐడీ ఇస్తది. ఓకే. ఇప్పుడు మన కంపెనీ ఐడీ ఇచ్చింది. సో, సూట్ కొన్నామా, శారీస్ కొన్నామా, లేదా 18 రకాల వస్తువు ఏదో ఒకటి కొన్నామా పక్కన పెడితే మన కంపెనీలోకి మనం వచ్చినాం గదా! మన కంపెనీలోకి మనం వచ్చిన తర్వాత వర్క్ ఏం జేయాలి? చూద్దాం. ఇక మన కంపెనీలోకి మనం వచ్చిన తర్వాత మన కంపెనీ 4 రకాలుగా సంపాదించుకునే అవకాశం ఇచ్చింది. నంబర్ 1 డిస్ట్రిబ్యూటర్‌షిప్ క్వాలిఫైడ్ ఇన్‌కమ్. ఇక్కడ మనం మెంబర్ అయినాం. కానీ మీరు డిస్ట్రిబ్యూటర్‌షిప్‌గా క్వాలిఫై అయితేనే మిగతా 3 ఆదాయాలొస్తాయి. మరి బయట ఏ జాబ్ చేసినా, బిజినెస్ చేసినా ఒక రకమే ఆదాయం వస్తది. కానీ మన కంపెనీ ఏమంటుంది 4 రకాలు సంపాదించుకునే అవకాశం ఇస్తా అంటుంది. చూద్దాం. నంబర్ 1 వచ్చేసి డిస్ట్రిబ్యూటర్‌షిప్ క్వాలిఫై ఇన్‌కమ్. ఇక్కడ మెంబర్ అయినాం. కానీ మనం ముందు డిస్ట్రిబ్యూటర్ క్వాలిఫై అయితేనే మిగతా 3 వస్తాయని చెప్పినాం గదా! మరి డిస్ట్రిబ్యూటర్‌షిప్ క్వాలిఫై కావాలంటే మనం ఏం జేయాలి? ఏం లేదు. మీరొక బ్రాండ్ ప్రమోటర్‌గా, ఒక సెలబ్రిటీగా మన కంపెనీ మీరు ప్రమోట్ జేయాలి. అది గూడా మీ అప్‌లైన్ సపోర్ట్ తీసుకొని. అర్థమవుతుందా? ఇక్కడ మనం బయట ఏ పని జేసినా సరే సింగిలే ఫైట్ జేయాలి. ఎవ్వరు మనకు సపోర్ట్ జేయరు, దగ్గరికి రానియరు. కానీ మీరు మన కంపెనీలోకొచ్చిన తర్వాత మనకున్న సిస్టమ్ తెలుసా? సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. అంటే మీరు సక్సెస్ కావడానికి సపోర్ట్ ఉంటదిక్కడ. అప్‌లైన్ మీకు సపోర్ట్ జేస్తారు. ఎంతవరకు ఈ సబ్జెక్ట్ మీకు గ్రిప్ వచ్చేంత వరకు. ఇక మళ్ళీ మన కంపెనీ ఏమంటుంది తెలుసా? మీరొచ్చిన తర్వాత మన ప్లాన్‌ని కనీసం మీ లైఫ్ టైమ్ మొత్తంలో ముందు ఒక ఇద్దరికి ప్రమోట్ చేయండి. అంటే లెఫ్ట్ ఒకళ్ళు, రైట్ ఒకళ్ళు. లెఫ్ట్, రైట్ అంటాం మనం దీన్ని మనం.
లెఫ్ట్ రైట్ 1:1 రేషియోలో మీరు ఎప్పుడైతే ఇద్దరిని ప్రమోట్ చేశారో వీళ్ళిద్దరి మీద మీకు రూ. 1600 కమిషన్ వస్తది. 1:1 రేషియోలో. అయితే ఈ ఫస్ట్ పేమెంట్ 1600 మన అకౌంట్‌లో క్రెడిట్ కావాలంటే గనక డైరెక్ట్‌గా మూడో రిఫరల్ మనం ఇయ్యాలి. మనం ఎగస్ట్రా కష్టపడుతున్నాం కాబట్టి ఆ మూడో ఐడీ కూడా లెఫ్ట్ హ్యాండర్‌లో గాని, రైట్ హ్యాండర్‌లో గాని వచ్చి పడతది. కానీ ఈ ఒక్క ఐడీ వల్ల ఇతనికి గాని, ఇతనికి గాని ఉపయోగం లేదు. కానీ మీ త్రో వచ్చింది కాబట్టి ఈ ఒక్కల మీద మీకు రూ. 2400 కమిషన్ వస్తుంది 1 పర్సన్ మీద. అంటే ఓవరాల్‌గా మన త్రో 3 సేల్స్ అయిననుకోండి. ఆ ముగ్గురు మీద మనకు రూ. 4000 అనేది మనకు కమిషన్ వస్తది. ఓకేనా? మరి ఈ రూ. 4000 మనకి ఎప్పుడు పడతాయి సార్ మన అకౌంట్‌లో అంటే గనక తర్వాత రోజే 5% టీడీఎస్ కట్ అయిపోయి రూ. 3800 మన అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయి తర్వాత రోజే. అంటే ఎగ్జాంపుల్ మీరొచ్చారు. మీ తరపున 3 సేల్స్ అయ్యాయనుకోండి. రేపు పొద్దున మీ అకౌంట్‌లో పడిపోతాయి. మరి చెప్పండి మీ జీవితకాలం మొత్తంలో మన తరపున ఒక 3 సేల్స్ చేయడం హార్డా? ఈజీయా? చాలా ఈజీ. ఎందుకంటే మనం వాల్యుబుల్ వస్తువులు అమ్ముతున్నాం. వాళ్ళకి కూడా ఇందులోకి వస్తున్నారంటే సంపాదించుకునే ఆలోచన ఉంటది కాబట్టి ఖచ్చితంగా వస్తారు. ఈజీ. అర్థమైతుందా? ఓకే. ఇదొక భాగం. సరే. కొంతమంది ఏమన్నారంటే సార్ నేనిద్దరిని తీసుకొచ్చిన సార్ నేను. మూడో వ్యక్తి తీసుకురాలేకపోయినా. మరి ఇక్కడ వీళ్ళిద్దరు వీళ్ళ కోసం పని చేసుకుంటూ పోతున్నా సరే నా అకౌంట్‌లో పైసలు పడతాయా? పడతాయి. ఈ ఫస్ట్ పేమెంట్ ఒకటి హోల్డ్‌లో ఉంటది గానీ, రెండో పేమెంట్ కాంచి మ్యాచ్ అవుతూ వస్తుంటాయి. రెండో పేమెంట్ మ్యాచింగ్ 1600 గదా! కటింగ్ బోను 15, 20 వస్తాయి. అంటే రెండో మ్యాచింగ్ కాంచి మనకొస్తది. మూడో రిఫరల్ ఇయ్యకపోయినా పర్లేదు. కానీ మూడో రిఫరల్ ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు మాత్రమే ఈ ఫస్ట్ పేమెంట్ అనేది రిలీజ్ అవుతది. ఓకే. మరి ఏ విధంగా రిలీజ్ అవుతది సార్ అంటే చెప్తా. మీరు అడగొచ్చు క్వెషన్. ఈ భూమి మీద చానా పనులుండంగా మనం ఈ వ్యాపారం ఎందుకు జేయాలి? ఈ వ్యాపారం మనం ఎందుకు జేయాలంటే దీంట్లో మనకు పాసివ్ ఇన్‌కమ్ ఉంటది. ఈ ప్రపంచం మొత్తం మీద రెండే 2 ఆదాయాలుంటాయి. ఒకటి యాక్టివ్ ఇన్‌కమ్ అంటాం. 2 పాసివ్ ఇన్‌కమ్ అంటాం. యాక్టివ్ ఇన్‌కమ్ అంటే అర్థమైందంటే మీరు లక్షలు పెట్టినా సరే షట్టర్ ఓపెన్ చేస్తేనే డబ్బులు. రోగం వచ్చో, నొప్పొచ్చో, ఏదైనా ఫంక్షన్ వచ్చో షట్టర్ క్లోజ్ చేస్తే డబ్బులొత్తాయా? రావు. ఏదైనా ఉద్యోగం చేస్తున్నాం. ఒక వారం రోజులు, 2 వారాలు పోకపోతే డబ్బులిస్తారా జీతం? ఇవ్వరు. అంటే అక్కడ రెక్కాడితేనే డొక్కాడుతది. మరి ఇక్కడ మీకంటూ ఒక టీమ్ వచ్చిన తర్వాత మీరు రిలాక్స్‌గా పండుకున్నా సరే డబ్బు సంపాదించుకోవచ్చు. అదే పాసివ్ ఇన్‌కమ్. మరి ఎవరన్నా కుసబెట్టి డబ్బులిస్తారా? కానీ మన కంపెనీ ఇస్తా అంటుంది. కాకపోతే మీరు కొంచెం వర్క్ చేయాల్సి ఉంటది. ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేసినాం? ఇద్దరు రిఫర్ చేసినాం. కొద్దిసేపు మూడో వ్యక్తి మర్చిపోమని చెప్పినా. మరి ఈళ్ళిద్దరు వీళ్ళ కోసం వీళ్ళు చేసుకుంటూ పోతున్నా సరే, మన కంపెనీ మన అకౌంట్‌లో ఎస్తది. ఓకేనా? కాకపోతే మన కంపెనీ ఏమంటుందంటే డైలీ 6 పేర్స్ చేసుకోవచ్చనమాట. 6 జతలు చేసుకోవచ్చు. అంటే 6 పేర్స్ అంటే 6 జతలు. లెఫ్ట్ కార్, రైట్ కార్ అనుకోండి. 6 × 1600 అంటే రోజుకు 9600, వారానికి 67600, నెలకొచ్చేసి మన రూ. 2,97,600 సంపాదించుకోవచ్చు. అది కూడా పాసివ్ ఇన్‌కమ్. ఇప్పుడు చెప్పండింగ. ఈరోజు 10,000, 20,000, 30,000 వస్తేనే నానా ఇబ్బంది పడుతూ సీరియస్ తీసుకొని మార్నింగ్ 9 గంటలకు బయలుదేరి ఒక మిషన్ మాదిరి పనిచేస్తున్నాం. కానీ ఇక్కడ పర్ మంత్ 3,00,000 తీసుకునే అవకాశం భగవంతుడు ఎంఎస్‌డి రూపాన మనకు కల్పించినప్పుడు, మనం సీరియస్‌గా తీసుకొని ఎందుకు పని చేయకూడదు? ఒకసారి ఆలోచన చేయండి. ఇష్టంతో పని చేయాలి. కష్టంతో పని చేస్తే ఏది ముందు పడదు. ఒక పని చేస్తున్నామంటే మనం నమ్మకంతో చేయాలి. అనుమానాలు ఉండకూడదు. అనుమానాలు ఉన్నారంటే గడ్డిపోస గూడా పాములా కనబడుతది. అనుమానాలు పెట్టుకోవద్దు. అపోహలు పెట్టుకోవద్దు. ఒక అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ మన చేతికొచ్చినప్పుడు భగవంతుడు మనకు ఎంఎస్‌డి రూపంలో మన చేతికొచ్చి నెలకు 3,00,000 తీసుకునే అవకాశం మన చేతిలో బట్టకు మట్టంటకుండా, పెట్టుబడి లేకుండా మిమ్మల్ని కుసబెట్టి డబ్బులిస్తా అనే అవకాశం వచ్చినప్పుడు మీరు ఎందుకు సీరియస్ తీసుకోరు? సీరియస్ తీసుకొని ఎవరైతే మీదేసుకొని వర్క్ చేస్తారో వాళ్ళ దశ, దిశ మారిపోద్ది. ఆల్రెడీ మారిపోయినాయి. మారిపోయిన ఫీడ్‌బ్యాక్స్ అనేది మనం లాస్ట్‌లో తీసుకుందాం. ఓకేనా? మరి ఎలా సాధ్యం సార్ నెలకు 3,00,000 అంటే టీమ్ వర్క్. ఒక్కళ్ళు పనిచేస్తే హార్డ్ వర్క్. అందరం కలిసి పనిచేస్తే టీమ్ వర్క్. ఇక్కడేందంటే ఇక్కడ మన అండర్‌లో టీమ్ వస్తుంది. తలా ఒక చేస్తే ఇంతే వచ్చేస్తాయి. సో, డైలీ పేమెంట్ ఎప్పటి పేమెంట్ అప్పుడే. క్లియర్. ఉదాహరణకి ఈరోజు ఒక పేమెంట్ వచ్చినందుకు ఒక మ్యాచింగ్ అయితే 2 అయితే 2 లిమిట్ 6 చేసుకోవచ్చనమాట. అయితే మన కంపెనీ ఏమంటుంది తెలుసా? మీకు ఇంకో బంపర్ ఆఫర్ ఇస్తా. వర్క్ సేమ్ ఉంటది. టైమ్ సేమ్ ఉంటది. కానీ మీకో టెక్నిక్ చెప్తా. అది గనక మీరు అప్లై చేస్తే ట్రిపుల్ అంటే 3 రెట్ల ఆదాయం పెరుగుతది మనకు. ఎలా పెరుగుద్ది సార్ అంటే, ఇక్కడ మనం వచ్చినాం బిజినెస్‌లోకి. మనము లెఫ్ట్, రైట్ అవకాశం ఇచ్చినాం కొత్త వాళ్ళకి. ఎవరికో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే బదులు ఈ ప్లేస్ కూడా మనమే ఆక్రమించుకోవచ్చు. అంటే ఈ ఐడీ మనదే, ఈ ఐడీ మనదే,
ఈ ఐడి మనదే. ఈ ఐడి మనదే కాబట్టి ఇక్కడ ఒక ఇద్దరిని, ఈ ఐడి మనదే కాబట్టి ఇంకొక ఇద్దరు నలుగురికి అవకాశం ఇస్తే, ఈ నలుగురు చేసుకుంటా పోతుండే భవిష్యత్తులో ఈ ఐడికి అమౌంట్ వస్తాయిగా. ఎందుకంటే మన ఐడి. ఈ ఐడికి వస్తాయి కదా! మన ఐడి. ఈ రెండిటికి ఆటోమేటిక్‌గా డబ్బులొస్తే పైదానికి కూడా వస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున ఒక్క ఐడి ఫీడ్ చేసినా సరే రెండిటికి డబుల్ హిట్ తగులుద్ది. దీన్ని డబుల్ ధమాకా అంటాం. ఇందులో దిగిన వాళ్ళకు అర్థమైతది. ఓకేనా? సో, అప్పుడేమైద్ది తెలుసా? ఒక ఐడి క్యాపింగ్ పర్ మంత్ 2,97,000 అయినప్పుడు 3 ఐడీలు మనయైతే 8,92,800 అంటే దగ్గర దగ్గర 9,00,000 తీసుకోవచ్చనమాట. అంత దమ్ముంది ఈ బిజినెస్‌లో. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఒక మనిషి ఎదగాలంటే వ్యాపారాలు చేసుకోవాలి. కానీ ఇప్పుడున్న కాంపిటీషన్ దాంట్లో పెట్టుబడి వ్యాపారం చేయడం అంత సేఫ్ గాదు. కానీ ఇక్కడ మాటలతోని ఖాళీ రోజు ఒకళ్ళిద్దరు కలిసిపోతే చాలు మనం మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఏం చేయాలంటే ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండాల. డీమోటివేట్ అయిపోవద్దు. ఎప్పుడు ఎనర్జీ ఉండాల. అర్థమవుతుందా? ఎప్పుడు 24/7 ఎనర్జీ ఉంటేనే మీకు సక్సెస్ వస్తది. లేకపోతే రాదు. ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి జనాలందరూ గూడా మన కిందికి లాగేవాళ్ళు తప్ప ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. చెయ్యరు గూడా. ఎందుకంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తే మీరెక్కడ బాగుపడతారో, మీరెక్కడ సక్సెస్ అవుతారో అని జెప్పేసి వాళ్ళ కుళ్ళు. కాబట్టి దయచేసి మీరు ఎదగాలనుకున్నప్పుడు మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని లక్షలు సంపాదించుకునే అవకాశం మీ చేతిలో ఉన్నప్పుడు దాని మీద ఫోకస్ చేయగానే పక్కోళ్ళ సలహాలు తీసుకొని పక్కోళ్ళ మాటలు విని మీరు జీవితాలు ఆగం చేసుకోవద్దు. నేను 100కు 100% చెప్తున్నా. పక్క వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని ఎదగడానికి సపోర్ట్ చేయరు. కాకపోతే మీకు ఇక్కడ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరా అంటే మన ఎంఎస్‌లో మీ అప్లైన్స్. అప్లైన్ మాట విని అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సరే పర్ మంత్ 1,00,000 తీసుకోవాలంటే అప్లైన్ మాట వినండి. ఏం చెప్పినది ఫాలో కండి. ఈమేంది నాకు చెప్పేది, ఈ సార్ అని చెప్పేది అనకండి. ఎందుకంటే వాళ్ళు గూడా మీ కాంచి ఒక స్టార్టింగ్ ఐడియా ఏసుకొంచి వచ్చిన వాళ్ళే వాళ్ళు గూడా. కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఒక 2 నెలలు, 3 నెలలు ఫాలో అయినా చాలు. ఆటోమేటిక్‌గా మీరు ఇన్‌కమ్ తీసుకుంటారనమాట. ఓకేనా? మరిప్పుడు మీరు చెప్పండి. ఎక్కడో 6,300 స్టార్ట్ అయింది మన జర్నీ. కంపెనీ మనకు ప్రొడక్ట్ ఇచ్చింది. 5,000 క్యాష్ బ్యాక్ ఇచ్చింది. అండ్ మనం పని చేయకపోయినా మన టీమ్ పని చేసినా సరే లక్షల ఆదాయం కంపెనీ మనకే రొటేషన్ చేస్తుంది. మరి మన కంపెనీ నిలబడాలా వద్దా? నిలబడాలి. నిలబడాలంటే మనం గూడా సపోర్ట్ జేయాలి. ఏ విధంగా సపోర్ట్ జేయాలి సార్ కంపెనీకంటే, నేను ఫస్ట్ పేమెంట్ ఇస్తా డీక్యూ 4,000 తీసుకోండి. సెకండ్ మ్యాచింగ్ ఇస్తా 1,600 తీసుకోండి. మూడో మ్యాచింగ్ ఇస్తా 1,600 తీసుకోండి. రూ. 7,200 మీకు ముట్టిన తర్వాత, నాలుగో మ్యాచింగ్ అయిన తర్వాత నేను మీ అకౌంట్‌లో కొట్టను. ఆపేస్తా. కానీ ఐదో మ్యాచింగ్ కొడతా. కానీ ఆరో మ్యాచింగ్ ఇవ్వను. ఏడో మ్యాచింగ్ ఇస్తా. ఎనిమిదో మ్యాచింగ్ ఇయ్యను. అట్లా లెఫ్ట్‌కి 20 టీము, రైట్‌కి 20 టీము బిల్డ్ అయ్యేంత వరకు. అది మన ద్వారా వస్తదా? లేదా మన టీమ్ ద్వారా వస్తదా? పక్కన పెడితే ఒకటి కంపెనీకి, ఒకటి మనకు. ఒకటి కంపెనీకి, ఒకటి మనకట్ట 9 కటింగులు రావు. ఇంక 20 తర్వాత కట్ ఆఫ్ లేవు. ఇక నేనేమంటున్నానంటే, నేను ఇందాక ఆల్రెడీ మీకు చెప్పిన. ఎక్కడో 20,000 కోసం, 30,000 కోసం, 40,000 కోసం కష్టపడే బదులు గొడ్డు చాకిరీ జీవితాంతం గొడ్డు చాకిరీ చేసే బదులు ఇందులోకొచ్చి అప్‌లైన్ మాట విని అటొక 20 టీమ్, ఇటొక 20 టీమ్ బిల్డ్ అయ్యేంత వరకు అప్‌లైన్ చేయబెట్టుకొని నడవండి. ఆ తర్వాత మీరు ఎక్కడ ప్రశాంతంగా నిద్రపోయినా సరే పర్ మంత్ ఎంత లేదన్నా ఒక 50,000-1,00,000 మెయింటైన్ చేయొచ్చు. ఏ విధంగా మెయింటైన్ చేస్తారంటే కనీసం లెఫ్ట్‌లో 20 మందిలో ఒక ఇద్దరిని, రైట్‌లో 20 మందిలో ఒక ఇద్దరిని యాక్టివ్ పెట్టుకొని చాలు మనం. 18 మంది పని చేయకపోయినా ఇద్దరిని యాక్టివ్‌లో మనం పెట్టుకోవాల. సో, వాళ్ళ కోసం అంటే వాళ్ళు ఎలా యాక్టివ్‌గా ఉంటారు సార్ అంటే మన బిజినెస్ వాల్యూ వాళ్ళకి తెలియాలి. తెలియాలంటే ఏం జరగాలి? మన కంపెనీలో ఎక్కడ మీటింగ్ ఉన్నా రావాలి. జూమ్ ఉంటే కండక్ట్ చేస్తే కూర్చోబెట్టుకోవాలి. ఆటోమేటిక్‌గా వాళ్ళు మోటివేట్ అయిపోతారు. సో, ఇద్దరు ఫీల్డ్‌కెళ్ళిన ఫ్యూచర్‌లో రోజు 2 మ్యాచింగ్‌లు వచ్చినా చాలు అంట నేను. 2 మ్యాచింగ్‌లు అంటే రోజు 30, 200 రోజు 30, 200 అంటే 30 రోజులు దగ్గర దగ్గర 90,000 అయితాయి. 90,000 రాకపోయినా పర్వాలేదు. ప్రెజెంట్ ఒక 50,000 వస్తే చాలు. ఆ తర్వాత లక్షల ఆదాయం వస్తది. అందులో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి నేనేమంటానంటే గొడ్డు చాకిరీ బయట చేసే బదులు అప్‌లైన్ మాట పెట్టుకొని ఖాళీ మాటలతోని వ్యాపారం చేసుకొని సక్సెస్ అవుతారు. ఓకేనా? ఆల్రెడీ ఈ ఫార్ములా మెయింటైన్ చేసిన వారు మన టీమ్ చాలా మంది ఉన్నారు. మీరు యూట్యూబ్‌లో చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక నెక్స్ట్ నామినీ. అసలు ఇది కూడా ఎక్కడ దొరకదు. అసలు మన కంపెనీ బంపర్ ఆఫర్ అసలు ఒకటి దాని కూడా ఇంకే అసలు ఇది కూడా బంపర్ ఆఫర్ అంటే బంపర్ ఆఫర్ కాదు సెక్యూర్డ్ అనుకోవచ్చు దీన్ని. ఎందుకంటే ఈయన మనం బయట ఎక్కడ జాబ్ చేసినా, ఎక్కడ బిజినెస్ చేసినా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే గనక వాళ్ళకి ఏదన్నా అంటే సంపాదించే ఇంటి పెద్ద ఏమైనా జరిగితే వాళ్ళ ఇన్‌కమ్ ఆగిపోతది. కానీ ఇక్కడ మన కంపెనీ ఏమంటుంది తెలుసా? మన దాంట్లో ఎవరికి ఏమైనా జరిగితే వాళ్ళ పేరు నైట్‌కి నైటే నామినీ కరెక్ట్ అయిపోతది. కింద టీమ్ ఉంది గదా! ఆ టీమ్ చేసే అమౌంట్ మొత్తం గూడా నామినీ అకౌంట్‌లో పడిపోతది. అట్లా 3 జనరేషన్ నామినీ. అంటే తను లేకపోయినా ఈ మిగతా 2 తరాలు గూడా హ్యాపీగా బ్రతకొచ్చనమాట.
అంటే ఈరోజు మన ఎంఎస్‌లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ గుండె మీద చేసుకొని సంతోషంగా ఉంటున్నాడు. ఎందుకంటే నేను లేకపోయినా నా కుటుంబానికి నా కంపెనీ ఉంది. కాకపోతే నీ కుటుంబాన్ని, నీ కంపెనీ ఉండాలంటే నువ్వు సీరియస్‌గా తీసుకొని టీమ్‌ని బిల్డ్ చేసి కష్టపడి ఇన్‌కమ్ తీసుకోవాలి. అప్పుడే నీ కుటుంబానికి నీ కంపెనీ ఉంటది. అంతేగాని ఐడీ చేసి ఖాళీగా ఉంటే కుదరదు. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇంకొక బంపర్ ఆఫర్. ఏందది? అచీవ్‌మెంట్, రికగ్నైజ్. అరే! బయట ఎంత కష్టపడ్డా గాని ఎవ్వరు మనకు వాల్యూనే ఇవ్వరు. పోవయ్యా మనం బయట ఎక్కడైనా కష్టపడ్డామనుకో ఇంక వర్క్ ఎక్కువ చెప్తారు. జీతం ఇయ్యకపోగా వర్క్ ఎక్కువ చెప్తారు. కానీ ఇక్కడ మన కంపెనీ మీరు ఎంత వర్క్ చేస్తారో, మీకెంత టీమ్ బిల్డ్ అవుతదో మీకు మంచి మంచి రికగ్నైజ్ చేస్తా. కొన్ని వందల మంది సమక్షంలో మీకు లెవెల్స్ ఇస్తా అంటుంది. సో, మన అండర్‌లో ముగ్గురొచ్చినా చాలు ఒక లెవెల్ డీక్యూ లీడర్ అని పేరొస్తది. అదే గనక లెఫ్ట్ ఒక 20, రైట్ ఒక 22 అయితే బ్రాంజ్ లీడర్, అట్లా సిల్వర్, సిల్వర్ స్టార్, గోల్డ్, గోల్డ్ స్టార్, రూబీ, డైమండ్, క్రౌన్. ఆల్ డైమండ్ నుంచి పై పొజిషన్ ఉన్నవాళ్ళు మన కంపెనీలో చాలా మంది ఉన్నారు. యూట్యూబ్‌లో చెక్ చేసుకోవచ్చనమాట. అంటే మన కంపెనీ డబ్బే గాదు వాల్యూ గూడా ఇస్తది. రైట్. ఇక ప్లాన్ అయిపోయింది. ఇంక ఇదొకటి చెప్పి మనం క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడున్న పొజిషన్‌లో ఏ మనిషైనా బయట సగటున కనీసం ఒక 20,000-30,000 30,000 కూడా రావట్లే నాకు తెలిసి. మనం అనుకుంటాం గానీ మీరు బయట నేను చాలా మంది చెక్ చేసుకున్నా. సంపాదన తక్కువ, ఆర్భాటం ఎక్కువ బయట. ఫుల్ బిజీ అంటాడు. వెనక తిరిగి చూస్తే సంపాదనే ఉండదు. 20,000, 30,000. సరే ఓకే. నేనేమంటున్నంటే బయట 20,000, 30,000 కోసం కష్టపడ్డా. అట్లా మనం సంవత్సరం కష్టపడ్డా 3,00,000 వస్తున్నాయి. అట్లా మనం 25 ఏళ్ళు కష్టపడి 90,00,000 వస్తున్నాయి. ఇది గాదుగా మన జీవితం. అయినా ఇందాక నేను మీకు చెప్పిన ఏమని? సినిమాలు తీసే యాక్టర్సే పార్ట్ టైమ్ అదే సెకండ్ ఇన్‌కమ్ కోసం యాడ్స్ తీస్తున్నప్పుడు, మరి నీ లైఫ్ మారాలంటే నీకు సెకండ్ ఇన్‌కమ్ వద్దా? అరే! జర్నీ చేసే కారుకే ఎనకాల స్టెప్నీ ఉన్నప్పుడు, నీ లైఫ్‌లో నువ్వు ఎదగాలంటే ఒక పని నమ్ముకుంటావా? మరి సెకండ్ ఇన్‌కమ్ అంటే మన మాస్ సక్సెస్ జర్నీయే కదా! మరెక్కడో జీవితాంతం సింగిల్ కష్టపడి నెలకు 30,000 కష్టపడి జీవితాంతం గుడిసెగ చేసి వచ్చే 90,00,000 కదా! మరి మన కంపెనీలో మీరొచ్చి ఒక 3 సంవత్సరాలు. ఎన్నేళ్ళు? ఒక్క 3 ఏళ్ళు. నేను 5 ఏళ్ళు, 10 ఏళ్ళు పక్కన పెట్టండి. ముందు 3 ఏళ్ళు పెట్టుకుని టార్గెట్. 3 ఏళ్ళు గనక మీరు మన కంపెనీలో ఉంటే, మన కంపెనీలో తీసుకున్న మీ ఇన్‌కమ్ ₹1,07,13,600 చూసారా? అంటే 25 ఏళ్ల సంపాదన జస్ట్ 3 ఏళ్లలో. అదే గనక 3 ఐడీస్ మనయి అయితే, అంటే మన ఫ్యామిలీ అయితే గనక 3,00,00,000 తీసుకోవచ్చు. అంత దమ్ముంది బిజినెస్‌లో. మరి జీవితాంతం గొడ్డు చాకిరీ చేసి, అంటే మన భూమి మీదకి గొడ్డు చాకిరీ కోసం రాలేదు గదా! లైఫ్ కూడా సంతోషంగా గడపాలి గదా! మరి జీవితాంతం గొడ్డు చాకిరీ చేసి ఎక్కడో మనవలతోని ఆడుకునే బదులు తర్వాత ఇప్పుడే సంపాదించుకొని నీ ఫ్యామిలీతోని, నీ పిల్లలతోని హ్యాపీగా రిటైర్మెంట్ అవ్వచ్చు. కేవలం 3, 4 ఏళ్ళు చేసుకుని వయసున్నప్పుడు మీరు రిటైర్మెంట్ అవ్వచ్చు. ముసలితనాన రిటైర్ అయితే చేసేదేముండదు చెక్కబయ్యం తప్ప. కానీ ఇప్పుడు రిటైర్మెంట్ అయితేనే వయసున్నప్పుడు రిటైర్మెంట్ అయితే ఏమంటారు? యంగ్, రిచ్ అండ్ రిటైర్మెంట్ అంటారనమాట. సో, యంగ్ ఉన్నప్పుడు రిటైర్మెంట్ అనుకోండి ఆ మజా వేరే ఉంటది. అది దిగితే అర్థమైతది. ఓకే. ఇదంతా విన్నాక మళ్ళీ మనకు మనం క్వెషన్ ఏసుకుందాం. ఏమని? వై మాస్ సక్సెస్ జర్నీ? ఎందుకు చేయాలి మనం మాస్ సక్సెస్ జర్నీ? సో, బయట చాలా అవకాశాలున్నాయి గదా! ఇదే ఎందుకు జేయాలి? ఇదే ఎందుకు జేయాలంటే జీరో ఇన్వెస్ట్‌మెంట్. ఇయాల ఒక వ్యాపారం మొదలు పెట్టాలన్నా, డబ్బా కొట్టు పెట్టాలన్నా మినిమమ్ 50-1,00,000 గావాల. కానీ ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ ఏమైనా పెడుతున్నామా? వస్తువు కొంటున్నాం. చెప్పానుగా షాప్ మారుస్తున్నాం అంతే. బయట కొని ఎవరినో బాగు చేసే బదులు ఇక్కడ మనం అది కూడా ఒక్కటేసారి షాపింగ్ చేస్తున్నాం. కాబట్టి అది ఇన్వెస్ట్‌మెంట్‌కి రాదు అది. ఎండ్ లాట్ రేపు పొద్దున టీమ్ సెట్ అయిందనుకో, మీరు వేలు కాదు లక్షలు తీసుకోవచ్చు. అండ్ నో వర్క్ అండర్ బాస్. ఇక్కడ మనం ఎవరి కింద పని చేయవలసిన పని లేదు. ఎందుకు? మన ఐడీకి మనమే బాస్. ఎవరి అండర్‌లోనో పని చేసినామనుకోండి, వాళ్ళకు నచ్చకపోయినా మనమే బంద్ చేయాలి. మనకు నచ్చకపోయినా మనమే బంద్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ టు టైమ్ పోవాలా. ఒక గంట లేట్ అయినా ఊకోడు కదా! అంటే రిస్క్ ఉండదు ఇక్కడ. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో కూర్చొని వ్యాపారం చేసుకోవచ్చు. సో, బ్రహ్మాండంగా మీరు తెలివి ఉంటే గనక మంచిగా ఎవ్రీడే నైట్ 8:30 జూమ్ ప్లాట్‌ఫార్మ్ వాడుకోవచ్చు. జూమ్ ప్లాట్‌ఫార్మ్ వాడుకొని జూమ్ అయిన తర్వాత ఎవరికైతే కొత్త వాళ్ళు ఇన్వైట్ చేసినా వాళ్ళ టెక్నిక్‌గా మంచిగా ఫాలో అప్ చేసుకోవచ్చు. ఫాలో అప్ టెక్నిక్ వాడి. ఓకేనా? ఇట్లా వాడుకోవచ్చు. అండ్ మనం ప్లాన్ చెప్తే కూడా అందరూ ఇంటికొచ్చి వింటారు. మనం డోర్ టు డోర్ పోతున్నాం కాబట్టి బ్రహ్మాండంగా ఇంట్లో కూర్చొని వ్యాపారం చేసుకోవచ్చు. అండ్ నో టైమ్ లిమిట్. కంపెనీ ఏమంటుంది? మీరు ఉద్యోగం చేస్తారా? బిజినెస్ చేస్తారా? మీ పని మీరు చెయ్యండి. మీ పని చేసుకుంటూ ఇది చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ నీడ్ వాల్యుబుల్ ప్రొడక్ట్ అంటే జనానికి ఏం కావాలో అవే ఉన్నాయి. ఇక్కడ 2 రకాలు కొన్ని కంపెనీస్ ఏంటంటే బలవంతంగా అంటగడతారు. కానీ ఇక్కడ
జనానికి ఉపయోగపడే వస్తువులు. కాబట్టి ఎవ్వరైనా మన కంపెనీ ప్లాన్‌ని కళ్ళకద్దుకోవాల్సిందే. అండ్ ప్యాసివ్ ఇన్‌కమ్. రేపొద్దున మనం పని చేయకపోయినా మన అండర్‌లో మన టీమ్ పని చేస్తే సరే కంపెనీ మనకు డబ్బులిస్తది. ఎవరిస్తారయ్యా కూసబెట్టి పైసలు. కానీ మన కంపెనీ ఇస్తది మన టీమ్ చేస్తే. అండ్ లగ్జరీ లైఫ్ స్టైల్. మన నెలకొక 1,00,000 వస్తే లైఫ్ ఎలా ఉంటది? బ్రహ్మాండంగా ఉంటది కదా! ఇంక ఫైనల్‌గా నాకు నచ్చిన విషయాలు 3 విషయాలు. నంబర్ 1 సెక్యూరిటీ ఫర్ నెక్స్ట్ జనరేషన్. రేపొద్దున కుటుంబం సేఫ్‌లో ఉంటది. హెల్పింగ్ అదర్ తోటివారు సాయం చేయొచ్చు. ఎందుకంటే మీ ద్వారా కొన్ని వందల మందికి ప్లాట్‌ఫార్మ్ పోద్ది. వాళ్ళు సీరియస్ తీసుకున్నారనుకో రేపొద్దున మనల్ని దాటి వాళ్ళెళ్ళిపోవచ్చు. అంటే మన ద్వారా కొన్ని కుటుంబాలు బాగుపడుతున్నట్టే కదా! ఈరోజు నా ద్వారా మీకు ప్లాట్‌ఫార్మ్ వచ్చింది. మీరు సీరియస్ తీసుకుంటే మీరే ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు. ఎవరి టాలెంట్ వాళ్ళదే. ఎవ్వరి టాలెంట్ వాళ్ళు వాడుకుంటే వాళ్ళు గొప్పోలైతారు. మన టాలెంట్ మనం వాడుకోకపోతే మన టాలెంట్ ఇంకోడు వాడుకొని వాడు గొప్పోడైతాడు. ఇక్కడ మన టాలెంట్ ఏదో చూపించుకోవచ్చనమాట. అండ్ స్మార్ట్ వర్క్ విత్ టీమ్. ఎప్పుడు మీ ఎమ్మట ఒక టీమ్ ఉంటుంది. ట్రావెల్ ఫర్ ఫ్రీ కంపెనీ ట్రిప్స్ ఉంటాయి. సో, జూలై 20కి ఛాన్స్ ఉంది. జూలై 20కి ట్రిప్స్ అయిపోవస్తుంది. అది మనకు ఏదంటే పాండిచ్చేరి ఉంది. పాండిచ్చేరి 38 సేల్స్ అయితే పాండిచ్చేరి ఉంది. 65 అయితే ఆగ్రా ఉందనమాట. సో, జూలై కాబట్టి అయిపోవచ్చింది కాబట్టి నేను ఎక్కువ దాన్ని డిస్కస్ చేయట్లేదు. అండ్ జూలై అయిపోగానే మళ్ళా ఒకటి ఓపెన్ అవుతది. ఇంక ఫైనల్‌గా మన కంపెనీ మీకో సలహా ఇస్తుంది ఏమనంటే, దయచేసి ఇతరుల్ని సలహాలు అడగమాకండి. మీరు లైఫ్‌లో ఎదగాలంటే పక్కోళ్ళని సలహాలు అడుగుడు బంద్ చేయండి. ఈ ప్రపంచంలో మీరు సలహాలు అడిగితే మిమ్మల్ని తొక్కేవాళ్ళు తప్ప ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరు దొరకరు. మన ప్లాన్‌లో మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఎవరైతే ప్లాన్ మీ దగ్గరికి తీసుకొస్తారో వాళ్ళని సలహాలు అడగండి దయచేసి. ప్లాన్‌లో ఏ డౌట్ ఉన్నా అడగండి సలహాను. లేతే నేను బిజినెస్ చేస్తా ఏ రోజు అమౌంట్ ఆ రోజు రాకపోతే నువ్వే ఇయ్యాల్సి ఉంటదని చెప్పేసి మీ అప్లైన్‌ని అడగండి. నేను ప్రొడక్ట్ ఆర్డర్ పెడితే ఒక వారం నుంచి 2 వారాలు రాకపోతే మీరే ఇయ్యాలని అతని దగ్గర భరోసా తీసుకొని వర్క్ స్టార్ట్ చేయండి గానీ, ఎల్లయ్యని, పుల్లయ్యని అడిగితే ఎవరు మీకు సలహా ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు ఇది చేయలేరు, చేసేటోన్ని చేయనియరు. చెడగొట్టే ప్రపంచం మొత్తం మీరు నమ్మినా నమ్మకపోయినా అసలు చెడ్డ అలవాటేందంటే మనల్ని ఎదగనియ్యరు ఫస్ట్. మనం ఎదగాలంటే మనం నమ్ముకోవాలి. ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్ తీసుకొచ్చిన వాళ్ళని నమ్మాలి. అంతే తప్ప పక్కోళ్ళంతే పని కాదు. అంటే మీకు నచ్చిందా? మిమ్మల్ని మీరు నమ్మండి. గుర్తుపెట్టుకోండి ఒక మనిషిని నమ్మి స్టార్ట్ చేసే సాధ్యం కానిది ఈ భూమి మీద లేదు. ఇయాల కరెంట్ కనిపెట్టిందైనా, ఇంకేం కనిపెట్టిందైనా మనుషులే. దేవుళ్ళు కనిపెట్టలే. అర్థమైతుందా? అంటే ఒక మనిషి బుర్ర వాడితే సాధ్యం కానిది ఈ భూమి మీదే లేదు. మీ బుర్ర మీరు వాడుకుంటే మా సక్సెస్ జర్నీ ప్లాన్ పెద్ద మ్యాటర్ కాదు. మీ దగ్గర టెక్నిక్ ఉండాలి అంతే. అండ్ మీ మిత్రుడిని నమ్మండి. ఈ ప్లాన్ తీసుకొచ్చి నమ్మాలి. ఇంకా ఫైనల్‌గా సైన్ అప్ అయిన తర్వాత వర్క్ ఎలా చేయాలో నేర్చుకునేందుకు పని ప్రారంభించవద్దు. నేను మరీ చెప్తున్నా దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా మార్కెట్ ఫీల్డ్‌కెళ్ళినప్పుడు చెప్పండి మీరు. బిజినెస్ తర్వాతనే చేయండి. కానీ దయచేసి నేను చెప్పింది వినండి. ఫోన్‌లో బిజినెస్ చేయకండి. దీంట్లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఇన్విటేషన్ టెక్నిక్ ఉంటది. ఫాలో అప్ టెక్నిక్ ఉంటది. సో, లిస్టెడ్ ప్రిపేర్ అన్నీ మేము చెప్తాం అప్లైనర్స్‌గా. చెప్పిన తర్వాతే మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. అంతేగాని మీరు ఫోన్‌లు చేసి కట్టుకున్న మొగుడికైనా, కట్టుకున్న భార్యకైనా ఇట్లా మనం ఒకటి కొనాలి వస్తువు, ఇదొక గట్టియాలే. మనం చెప్పే డైలాగులు ఇయ్యే గదా! మనం గట్టాలే, ఇదొక గట్టిచ్చాలంటే ఎవరు జాయిన్ గారు. మీ బిజినెస్‌లోకి రారెవరు. సో, టెక్నిక్స్ ఉంటాయి. అవి మీరు అప్లైన్ చెప్పినట్టు ఫాలో అవ్వాలి అంతే. మీరు సొంతంగా ఏం చేసినా మీరు అట్టర్ ఫ్లాప్ అయితారనమాట. ఇది మన కంపెనీ వచ్చే మీకు సజెషన్ అనమాట. ఓకేనా? రైట్. ఓవరాల్‌గా 3 ముక్కలు మనం డిస్కస్ చేద్దాం ఫైనల్‌గా. ఏమనంటే బయట ఎన్ని సార్లు షాపింగ్ చేసినా మనం చేసే పనేందంటే ఉన్న వాళ్ళని ఉన్నోళ్ళలాగా ఎదిగే విధంగా మనం చేస్తున్నాం. వాళ్ళని మనం ఏసీలో పండబెడుతున్నాం. మనం నార్మల్‌గా మనం నిద్రపోతున్నాం. ఓకేనా? అంటే మనం కొనే వస్తువుల మీద వాళ్ళ భారం తీసుకొని వాళ్ళు సంపాదించుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏమంటారంటే బయట చేయండి షాపింగ్. వాళ్ళని బాగు చేయండి కాంటలే. మీరు బజాజ్ కార్డ్‌లో వడ్డీ తీసుకోండి అన్నీ చేయండి కాంటలేదు. కానీ 10 వస్తువులలో 9 వస్తువులు బయట కొనుక్కొని బయట ఉన్నోని చేయండి. కానీ ఇక్కడ వన్ టైమ్ షాపింగ్ చేయండి. వస్తువు కొంటది. మీకు వారంటీ వస్తది. బిల్లొస్తది. దాంతో పాటుగా మన దశ, దిశ మారిపోతది. ఎందుకో తెలుసా? ఇయాల మనం పైసలు రాకపోయినా బయట ఎన్నో వ్యవహారం పెడుతున్నాం. మరి డబ్బులొస్తుంటే మనం మన ప్లాన్‌ని ప్రమోట్ చేయలేమా? మన ఇండియన్ సైకాలజీ ప్రకారం ఏందంటే ఎవరు ఐడియా ఇచ్చినా సరే ఫస్ట్ మన త్రో 3 రిఫరల్ చేస్తాం. మన అమౌంట్ మనకొస్తాయి. ఇక మనం వాళ్ళని గైడ్ చేసుకుంటూ పోతా ఉంటే కనీసం అటొక 20 టీమ్, ఇటొక 20 టీమ్ అయ్యేంత వరకు అప్లై చేయబట్టుకొని చెప్పింది వినండి దయచేసి. పర్ మంత్ 50,000 మెయింటైన్ చేయొచ్చు. ఓకేనా? స్మార్ట్‌గా మన కంపెనీలో ఎప్పుడు మీటింగ్స్ ఉన్నాయి, ఎప్పుడు జూమ్ మీటింగ్స్ ఉన్న మంచి టీమ్‌ని కూర్చోబెట్టుకొని వాళ్ళ కోసం ఆళ్ళు చేసుకుంటూ పోయినా గానీ, ఒక్క 3 ఏళ్ళు అందరం కలిసి పనిచేసినామనుకోండి మన కంపెనీలో రూ. 1,00,00,000 తీసుకోవచ్చు. అర్థమైతుందా? 20,000, 10,000 బయట వాటికి సీరియస్ తీసుకునే మీరు నెలకు 1,00,000, 2,00,000 వస్తుంటే మీరు సీరియస్ తీసుకోరా? ఒక్కసారి మీకు మీరు క్వెషన్ ఏసుకోండి.
ఒక బిజినెస్ వాల్యూ మీకు తెలుసు, బిజినెస్ దమ్ము తెలుసు, ఇన్‌కమ్ వాల్యూ తెలుసు. ఇంత పెద్ద ప్లాట్‌ఫార్మ్ మీ చేతిలో ఉన్నప్పుడు దయచేసి వదిలేసుకోకండి. మీరు బయట పైసలు రాని వాటి కోసం ఆరాట పడకండి. అర్థమవుతుందా? ఇంత మంచి ఇన్‌కమ్ సోర్స్ ఉన్నప్పుడు సీరియస్ తీసుకోండి. అది మీకోసం, మీ ఫ్యామిలీ కోసం, మీ భవిష్యత్తు కోసం. టైమ్ చానా వాల్యుబుల్. అర్థమైతుందా? సో, ఇక్కడ చానా ఈజీ ఇన్‌కమ్ తీసుకోవడం. కాబట్టి ఏందంటే చెప్పింది వినాలి, చెప్పింది ఫాలో అయ్యి మార్కెట్‌లో ఎఫర్ట్ పెట్టాలి అంతే. కాంప్రమైజ్ అవ్వద్దు, నర్వస్ అవ్వద్దు. ఓకేనా మై డియర్ బిజినెస్ పార్ట్నర్స్? ఇది ప్లాన్ అన్నమాట. ఇంకిప్పుడు ప్లాన్‌లో ఏ డౌట్ ఉన్నా సరే మొహమాటం లేకుండా